నమస్తే. నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే అందుకని చెప్పేసి బెంగుళూరులో ఫేమస్ అయిన దొన్నె బిర్యానీ చేస్తున్నాను. ఎగ్జాక్ట్‌గా దొన్నె బిర్యానీ అంటే దొన్నె బిర్యానీ, కానీ నా స్టైల్‌లో అనమాట, కొద్దిగా మార్చి. దానికి కావాల్సినవి అల్లమును, చిన్నుల్లిపాయలు. ఇది అల్లం చిన్నుల్లిపాయలు నేను డైరెక్ట్‌గా పేస్ట్ చేస్తాననమాట. 2, 3 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ ఏమో అన్నంలోకి, కొత్తిమీర, పుదీనా, 4 పచ్చిమిరపకాయలు. ఇది మనకి ఎంత మంట కావాలో స్పైసీ అంత చూసుకొని వేసుకోవాలి. మేము ఎక్కువ కారం తినటం కాబట్టి అందుకని చెప్పి ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్ అది పేస్ట్ చేయాలన్నమాట. ఇక బిర్యానీ ఆకులు, షాజీరా, బగారా పువ్వు, మరాఠీ మొగ్గ, 4 పెప్పరు, చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు తీసుకున్నాను అనమాట. ఇవి ఒక యాలుక్కాయ. ఇవి వచ్చి అన్నంలోకి. ఇవి అల్లం చిన్నుల్లిపాయలు ముందు పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇది నేను మిగతాది వేరేగా కర్రీలోకి కూడా వాడాలన్నమాట. అందుకని ఇది సింగిల్గా సపరేట్గా చేసుకుంటున్నాను. యాక్చువల్గా లేదంటే అల్లమును, చిన్నుల్లిపాయలు మనం ఇప్పుడు ఇస్తామో దానిలోనే వేసేయచ్చు. ఇవి మామూలు సోనా మసూరి నార్మల్ రైస్ చిన్నగా ఉంటాయి. అవి బిర్యానీ రైస్ అయితే కాదు, నార్మల్ ఇంట్లో వాడుకునే రైసే. దీంతో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను ఇదే వాడుతున్నాను. దీనికి ఫస్ట్ మనము నూనె వేసేసి ఉల్లిపాయలు వేసి వేయించాలన్నమాట. ఇది పేస్ట్ చేయాలి, గ్రీన్గా వస్తుంది ఈ పేస్టు. ఈ పేస్ట్ని అన్నంలో కలుపుతారు, అందుకని చెప్పి ఆ అన్నము గ్రీన్ కలర్లో వస్తుంది. ఇక్కడ మనం పచ్చిమిరపకాయలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే గ్రీన్ కలర్ అంత బాగా వస్తుంది. కొత్తిమీర, పుదీనా కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. కొంతమంది మెంతి ఆకు, మెంతి కూర కూడా వేస్తారు. నాకెందుకో బిర్యానీలో మెంతి కూర అంత ఇష్టం ఉండదు. అదొక రకమైన టేస్ట్ మారిపోయిద్ది, బాగుండదు. అసలు ఇది బిర్యానీ అంటారు కానీ బిర్యానీ టేస్ట్ అయితే రాదు. బాగుంటుంది, వేరే టేస్ట్ ఉంటుంది, కానీ బిర్యానీ టేస్ట్ అయితే రాదు. అన్నీ అవే వేసినా సరే మనం నార్మల్ బిర్యానీ తింటున్నట్టుగా ఉండదు. కాకపోతే ఇది వేరే టేస్ట్ బాగుంటుంది. ఈ టేస్ట్ కూడా అన్ని బిర్యానీలోకి వేసినా సరే ఇది బిర్యానీ తింటున్నంత ఆగా అనిపించదు. ఏమో అందరికీ నచ్చుతాయి. బెంగళూరులో బాగా ఫేమస్ ఇది. దీనికోసమని అసలు ఎక్కడెక్కడ చాలా బ్రాంచులు ఎట్లా అంటే అట్లా ఓపెన్ అయ్యి ఎన్నో ఉంటాయి. బాగానే ఉంటుంది, బాగాలేదని. కాకపోతే నాకు బిర్యానీ లాగా అనిపించదు తినేటప్పుడు. ఒక్కొక్కరిదే ఒక్కొక్క ఇష్టం. ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి. ఇది అన్నంలోకి అనమాట. పక్కనే గిన్నె పెట్టేసి నూనె వేసి దీనిలో స్పైసెస్ అన్నీ వేసేసి వేయించాలన్నమాట. ఇటు పక్కేమో దీనికి సంబంధించింది దానిలోకి అన్నంలోకి వేసేది, కాకపోతే ఇది కొద్దిగా పేస్ట్ చేయాలి. ఇదేమో డైరెక్ట్ అనమాట. బిర్యానీ ఆకు, లవంగం, మరాఠీ మొగ్గ, ఇది బగారా పువ్వు అని కొద్దిగా ఎక్కువ లేవు స్పైసెస్ కూడా, ఎందుకంటే మళ్ళీ ఘాట్ ఎక్కువైతే తినలేము ఈ ఏజ్లో. అందుకని చెప్పేసి కొద్దిగా అనమాట వేసామని. ఈ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా మనం ఇక్కడ ఎక్కువ వేసుకుంటే గ్రీన్ కలర్ ఎక్కువ వస్తుంది, కొద్దిగా తక్కువ వేసుకుంటే తక్కువ గ్రీన్ కలర్ వస్తుంది. కానీ కొద్దిగా తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, లైట్గా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. మరీ ఘాట్ ఎక్కువైనా రొప్పుతా తినడం అంత నాకు నచ్చదు. కొద్దిగా మామూలుగా స్పైసెస్. దీని పక్కన సైడ్ డిష్ వచ్చేసి చికెన్ కర్రీ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ దాంట్లో స్పైసెస్ ఉంటాయి కాబట్టి దీనిలో తగ్గించుకుంటే బెటర్. 2 స్పైసెస్గా ఉండి రుప్పుతా తింటే అంత కిక్ ఉండదని నా ఒపీనియన్. అందుకని చెప్పేసి నేను కొద్దిగా లైట్గానే చేస్తాను. ఇవన్నీ ఆనియన్స్ గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా వేయించాలి. దీన్ని ఏంటంటే కొద్దిగా చల్లార్చాలన్నమాట. చల్లార్చి మిక్సీ పట్టాలి. అందుకని చెప్పేసి ఇది పక్కనే వేయిస్తున్నాను. ఇది కొద్దిగా వేగాక అంటే ఆ పచ్చివాసన పోయాక ఇంకా దీన్ని మనం మిక్సీలో వేయాలన్నమాట. అప్పుడు దాకా ఈ పక్కన ఇది వేయించేస్తుంటాం. ఇది ఎందుకంటే ఇది వేయించి మనం అల్లం చిన్నులపాయ పేస్టు అన్నీ వేసేసరికి అది రెడీ అయిపోతుంది. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు. ఇక్కడ మొత్తం ఒకేసారి వేయకూడదు ఉప్పు. నేను ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు వేస్తాను ఉప్పు, అందుకని చెప్పి కొద్దిగా. మిగతాది తర్వాత టేస్ట్ చూసుకొని అన్నం వేసినప్పుడు, బియ్యం వేసినప్పుడు అక్కడ ఒక స్పూన్ వేస్తామన్నమాట. అప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వేసిన ఉప్పు మనకి చికెన్ ముక్కలకి వీటికి అన్నిటికీ కరెక్ట్గా సరిపోతుంది.
బాగా గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా ఆనియన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. నీట్గా మనం సాల్ట్ వేస్తాం కాబట్టి బాగానే తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు అల్లం చిన్నులపై పేస్ట్ వేస్తున్నాను అనమాట. ఈ ఆనియన్స్ ఫ్రై చేసేసి ఉంటాం కాబట్టి మనము ఆ పేస్ట్ వేసినా సరే మనకేమి పచ్చి వాసన అట్లా ఏమి రాదు, నీట్గానే ఉంటుంది, బాగుంటుంది. అందుకని చెప్పేసి అల్లం చిన్నులపై పేస్ట్ వేసేసి ఫ్రై చేయాలన్నమాట. ఆయిల్ బాయిల్ అయి ఉంటే అల్లం చిన్నులపై పేస్టు అసలు ఒక్క సెకండ్లో ఫ్రై అయిపోతుంది. చూసారా, అప్పుడే నూనె పైకి వచ్చేస్తుంది నీట్గా. కాకపోతే మరీ అంత పెద్ద మంట పెట్టద్దు, మాడితే మళ్ళీ టేస్ట్ బాగోదు. ఎక్కడ కూడా గిన్నెకి అడుగు అంటకూడదు. ఎందుకంటే అడుగు అంటిందంటే మళ్ళీ అన్నం కూడా కింద కొద్దిగా అంటుకోవడం స్టార్ట్ చేస్తుంది. అందుకని చెప్పి బిర్యానీ వండేటప్పుడు ఎప్పుడు కూడా గిన్నెకి మసాలాలు అంటుకోకూడదు. అంటుకుందంటే అన్నం అడుగు అంటుకుంటుంది. అందుకని చెప్పేసి కొద్దిగా గిన్నెని హీట్లోనే పెట్టాలి, కానీ మనం ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి. ఇది మిక్సీలో వేసుకుంటున్నాను అనమాట, ఇది పేస్ట్ చేయడానికి. అల్లం చిన్నుల్లిపాయలు కావాలంటే ఇక్కడే వేసుకోవచ్చు మీరు. నేను అది గ్రేవీలోకి కూడా కావాలని చెప్పి సపరేట్గా వేసుకున్నాను. ఇక చికెన్ అనమాట, ఇవి కూడా అంతే. నేను ఎక్కువ ముక్కలు వేయటం లేదు, మా ఇద్దరికే కాబట్టి ఒక 5-6 ముక్కలు, లేదంటే అంతే 5-6 వేసింది. 5-6 ముక్కలు వేసాను. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, ముక్క ముద్దకే తగలాలంటే ఒక అర కేజీ వేసుకున్నా బాగుంటుంది, ఒక పావు వేసుకున్నా బాగుంటుంది. నేను మాత్రం ఒక 6-7 ముక్కలు వేసాను అంతే, మీడియం సైజు ఇవి. మా ఎంత 2 గిద్దలు అంతే, 2 గిద్దలు వండుతున్నాను అంతే, అంటే 200 గ్రాములు. అందుకని చెప్పేసి నేను ఒక 7 పీసెస్ వేసాను. చూసుకొని వేయాలి. ఇక్కడ ముక్క బాగా మగ్గాలి. ఈ ఉప్పు వేసి దీనికి ఇవి హీట్కి ఆ ముక్క బాగా మగ్గిద్ది. అన్నంలో డైరెక్ట్గా వేసి పెట్టేస్తే కొద్దిగా ముక్క గట్టిగా వస్తుంది. అలా కాకుండా కొద్దిగా మెత్తగా ఉండాలి అంటే ముక్కని మనం ముందే ఇలా చాలాసేపు వేయించి కొద్దిగా పెరిగేసి కొద్దిగా మగ్గనిస్తే ముక్క చాలా మెత్తగా అన్నంలో వేసి ఉడికినా సరే అది మెత్తగా బాగుంటుంది, గట్టిగా అవ్వదనమాట. ఈ చికెన్కి సరిపడా, ఈ అన్నానికి సరిపడా కొద్దిగా కారం, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కాబట్టి కొద్దిగా కారం వేసి వీటిని కలబెట్టి మనం మూత పెట్టాలన్నమాట. ఇప్పుడు అది పేస్ట్ చేసి తీసుకురావాలి. అంతలోకి ఈ చికెన్ మగ్గుతూ ఉంటుంది అన్నమాట. చూసారా, మూత నేను లాక్ చేయలేదు, ఊరికే ఓపెన్గా అలా పెట్టేశాను. ఇది పచ్చిమిరకాయలు ఇందాక చెప్పాను కదా, కొత్తిమీర పుదీనా వేయించి పేస్ట్ చేసింది. ఇప్పుడు ఇది దానిలో కలిపేయాలన్నమాట. ఇంకా మనం దానిలో నీళ్లు వేయలేదు, ఇంకా ఏమి ఎసరు ఏమి స్టార్ట్ చేయాల. ఓన్లీ ఇక్కడ ముందు అన్నం వేసేదానికి ముందు జరుగుతున్న ప్రాసెస్ అనమాట ఇదంతా కూడా. నీట్గా ఈ పేస్ట్ని కూడా దానిలో వేసేసేయాలి. వేసి అంతా నీట్గా కలబెట్టాలన్నమాట. ఇంతలోకి ముక్క మగ్గుతూ ఉంటుంది, నీట్గా ఉంటుంది, మెత్తగా జ్యూసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదంతా కొద్దిసేపే, మళ్ళీ మనకి తర్వాత అంతా నీట్గా తొందరగానే అయిపోతుంది. అన్నం అసలు చికెన్ ముక్కలు అసలు అన్నంలో వేసి ఒక విజిల్ తెప్పించామంటే ఆటోమేటిక్గా మెత్తగానే ఉంటుంది. కానీ ఇలా చేస్తే కొద్దిగా జ్యూసీగా మెత్తగా ఇంకా బాగుంటుంది. అదైతే కొద్దిగా గట్టిగా వస్తుంది అనమాట. ఇది ఏం చేసి ఇది కొద్దిగా మగ్గనీటాకి మూత పెట్టేసి అందులోకి మనం అన్నానికి నీళ్ళు అనమాట. కాకపోతే చన్నీళ్ళు డైరెక్ట్గా పోయాము. నేను 2 గిద్దలు తీసుకున్నాను కాబట్టి 4 గిద్దల నీళ్ళు, కరెక్ట్గా నీళ్ళు. ఎక్కువ నీళ్ళు పోస్తే మళ్ళీ అన్నం మెత్తగా అయిపోతుంది. అందుకని చెప్పేసి ఎక్కువ నీళ్ళు పోయకూడదు, కరెక్ట్గా చూసుకొని పోసుకోవాలి. గిద్దగా 2 గిద్దలు. నేను చన్నీళ్ళు పోస్తే ఏమవుతుందంటే గ్రేవీ అంతా మళ్ళీ మెత్తబడిపోయింది, చల్లబడిపోయింది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి నీట్గా బాయిల్ వాటర్ వేస్తే బాగుంటుంది. అందులోకి నీళ్ళు వడార్చి బియ్యం దానిలో వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎక్కువ నీళ్లు పోయకూడదు బియ్యంతో పాటు, ఎందుకంటే ఆల్రెడీ మనం హీట్ వాటర్ పోస్తున్నాం కాబట్టి బియ్యాన్ని డైరెక్ట్గా కడిగి దానిలో వేసేయటమే. నీళ్ళన్నీ వంచేసి చూసారా, ఇప్పుడు కుక్కర్లో నీళ్ళు ఏమీ లేవు,
నీట్గా అంతా డ్రై అయిపోయేసి నీట్గా అన్నిటికీ ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా మనం హాట్ వాటర్ పోయటమేనమాట. హాట్ వాటర్ కూడా ఫుల్ బాయిల్ అయ్యేదాకా ఉంచి పోయాలన్నమాట. అంటే గోరువెచ్చని వాటర్ అట్లా కాదు, కొద్దిగా ఫుల్ బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన వాటర్ పోసేస్తే మనకి తొందరగా బాయిల్ వచ్చేసి ఉడికిద్ది అనమాట. ఇది నేను పొయ్యి మీద పెట్టి మగ్గ పెట్టడం, కింద నిప్పులు పెట్టడం, కింద పెనం పెట్టడం, పైన నిప్పులు వేయటం అట్లా ఏం ఉండదు. అట్లా కూడా చేసుకోవచ్చు, కానీ ఇది ఎందుకో నాకు ఈజీ మెథడ్ అనిపించిద్ది. ఇలా వేసేసి కుక్కర్ మూత పెట్టేసి కాసేపు, అంటే నీళ్ళు కొద్దిగా మగ్గేదాకా అనమాట, కొద్దిగా ఉడికేదాకా. ఇక్కడ ఉప్పు చూసుకొని, ఉప్పు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు, సరిపోయింది అనుకుంటా మామూలుగా ఉండొచ్చు. అది మీ టేస్ట్కి తగ్గట్టు అనమాట వేసేయాలి. ఇక్కడ నేను మూత పెట్టి పెట్టేస్తాను. ఇప్పుడు అంటే లాక్ చెయ్యను, ఇంకా ఓన్లీ మగ్గటకన్నట్టు ఉడకటకన్నట్టు మూత పెట్టేసి అట్లా పెట్టేస్తాను. కొద్దిసేపు మనం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అటు ఇటు పని చూసుకొని వచ్చేసరికి కొద్దిగా దగ్గర పడతా కొద్దిగా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ఉన్నప్పుడు మనం ఒక్క విజిల్ తెప్పించామంటే చూసారా, కొద్దిగా మీడియంగా ఉంది వాటరు. ఇప్పుడు మూత పెట్టేసేసి నేను విజిల్ పెట్టేస్తా. ఒక్క విజిల్ వచ్చిందంటే చాలు, చాలా నీట్గా వచ్చేస్తుంది, అడుగంటుకోదు, పొడి పొడిలాడుతుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. అంటే ఇది నేను చేసుకునే పద్ధతి. మిగతా వాళ్ళందరూ తెల్ల దబ్బర పెట్టి దానిలో పెట్టి కింద పెనం మీద పెట్టి మళ్ళీ కాసేపు దానిపై నిప్పులు పెట్టి అవన్నీ పెడతారు. ఆ టేస్ట్ అది వేరు, ఈ టేస్ట్ ఇది వేరు. చూసారా, కాస్త చల్లార్చి చేస్తే పొడి పొడిగా ఎంత బాగుందో, నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ముక్క కూడా చూసారా ఎంత జ్యూసీగా ఉడికిందో. ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను అనమాట. నెయ్యి ముందే వేసి ఉండొచ్చు, కానీ మనం నెయ్యి కానీ నూనె కానీ అన్నానికి ఎంత వేసినా సరే ఆ అన్నం బాయిల్ అయ్యేసరికి ఎంత ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి నాకు ఆయిల్ ఏం కనపడదు, నెయ్యి టేస్ట్ కూడా అనిపించదు. అందుకని చెప్పి నెయ్యి ఏం చేస్తానంటే ఎప్పుడు కూడా ఫినిషింగ్ అయ్యాక మొత్తం ఫినిషింగ్ టచ్ అనమాట, లాస్ట్లో నెయ్యి వేసి కలబెడితే అది చక్కగా పొడిలాడుతా చెయ్యికి అంటకుండా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందుకని లాస్ట్లో వేస్తాను. ముక్క చూసారా ఎంత బాగుందో అసలు, భలే టేస్ట్గా కూడా ఉంటుంది. నా సెల్ఫ్ డబ్బా కాదు, చాలా బాగుంటుంది. చూసారా అన్నం ఎంత బాగుందో, చికెన్ కర్రీ వేసుకొని అంత కష్టపడి చేసుకున్నాక తింటుంటే స్వర్గం అనమాట అసలు. ఎంత బాగుంటుంది. అప్పటికి టైం దాటిపోయి ఉంటుంది, ఆకలి అవుతుంటుంది, ఇది రెడీ అయిపోతుంది. చూసారా నెయ్యి చెయ్యికి ఎట్లాగా నీట్గా, అప్పుడు నెయ్యి కూడా అన్నం పేల్చదు, చక్కగా పొడి పొడిలాడుతా పైనే ఉంటుంది నెయ్యి కూడా, చాలా బాగుంటుంది. ట్రై